అంటే మేము సెట్‌లో ఫుడ్డు ఎక్కువ అది షేర్ చేసుకుంటూ ఉంటాం. ఐఎమ్ అ గ్రేట్ ఫుడీ. నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా ఏదైనా అడిగితే సార్ నాకు స్వీట్ రావట్లేదు సార్ అని ఒకసారి చెప్తే, ఏయ్ ఏంట్రా ఆ పిల్లకి స్వీట్ ఇవ్వలేదంటే ఎవరనుకున్నావురా ఎస్విసి రా ఇది అని చెప్పి, సో ప్రతి ఒక్క విషయంలో ఈ టుక్ కేర్ నన్ను మాత్రమే కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆన్ ద సెట్, రైట్ ఫ్రమ్ ద లైట్ మ్యాన్, రైట్ ఫ్రమ్ ఏ డిపార్ట్మెంట్ అయినా ద ప్రొడక్షన్ వాజ్ సో గుడ్. ఒక ప్రొడ్యూసర్ ఆ సెట్ని పెట్టుకుండే విధమే వచ్చి ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమా మంచిగా వచ్చేది ఒక ప్రొడ్యూసర్కే. అండ్ శిరీష్ గారు అండ్ దిల్ రాజు గారు, నేను ప్రీ రిలీజ్లో చెప్పినట్టు మీకు చాలా డబ్బులు రావాలి, ఇంకా ఈ సినిమాతోనే కాదు ప్రతి సినిమాలోనూ మీకు చాలా డబ్బులు அப்படியே கொட்டிட்டே இருக்கணும் காசு, ஓகேயா? அப்படியே நீங்கள் வந்து வச்சுருக்கீங்க இல்லை ஸ்ரீ వెంకటేశ్వర లార్డ్ వెంకీ తిరుపతి గుడిలో ఉండిలో ఎంత డబ్బులు వస్తాయో అలాగా మీకు వస్తూనే ఉండాలని నిజంగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ సమీర్ గారు, ఎవ్రీబడి ఇన్ దిస్ టీమ్, ఆ బుడ్డోడు బుల్రాజు భలే చేసావరా బిడ్డ, సో హీ స్టోల్ ద షో అని చెప్పాలి. అండ్ పేరున everybody in this film is very very special. This film itself is very very special. And నేను నా లైఫ్లో ఒకే ఒక వ్యక్తి కోసం నేను కష్టపడతాను, ఒకే ఒక వ్యక్తి కోసం, ఆ వ్యక్తి సంతోషంగా ఉండాలి, ఆ వ్యక్తి కోసం మాత్రమే ఐ డూ ఎవ్రీథింగ్. అది మా అమ్మగారు. సో మా అమ్మగారు ఈ సినిమా వచ్చి హిట్ అయిందంటే 40 ఫిల్మ్స్ చేశాను, బట్ ఈ ఫిల్మ్ హిట్ అయినప్పుడు ఐ డోంట్ నో, ఇట్ గివ్స్ ఎర్ భయంకరమైన ఒక సంతోషం. అంటే ఆ సంతోషం చూసి నేను వర్డ్సే లేదు. ఐ థింక్ దట్స్ ద బెస్ట్ ఫీలింగ్ కదా, వెన్ మై మామ్ ఇస్ వెరీ హ్యాపీ. దిస్ ఇస్ లైక్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఈవెన్ ఫర్ మీ యాజ్ అ పర్సనల్గా. అండ్ ఫైనలీ మా వెంకీ గారి గురించి మాట్లాడి ఐ విల్ జస్ట్ క్లోజ్ దిస్. యాక్చువల్గా వెంకీ గారి గురించి చెప్పాలంటే సో మెనీ థింగ్స్ ఐ వాంట్ టు టెల్. అనిల్ గారు ఒక సీన్ పెట్టారు ఈ సినిమాలో లాస్ట్గా, ఒక టీచర్ కనెక్ట్తో. ఐ థింక్ ఈ సినిమా ద్వారాగా ఐ గాట్ కనెక్టెడ్ యాజ్ మై టీచర్ గురు సార్. యూ టాట్ అస్ సో మెనీ గుడ్ వాల్యూస్. ఒక విషయం ఆయన చెప్పింది నేను ఎప్పుడూ మర్చిపోను. ఐషు, లైఫ్లో మనం ఎన్నో విషయాలు చేస్తాం, దెల్ బీ అప్స్ అండ్ డౌన్స్ మా, బట్ అవన్నీ నువ్వేం మైండ్లో ఎక్కించుకోవద్దు. యూ జస్ట్ డూ యువర్ వర్క్ సిన్సియర్గా డెడికేటెడ్గా ఒక పని చేయి, ఇట్ విల్ జస్ట్ టేక్ యూ ప్లేసెస్ అని నాకు ఒకటి చూపించారు సార్. ఐ విల్ క్యారీ ఇట్ ఫర్ ఎవర్ ఫర్ మై లైఫ్. అండ్ ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ టు యాక్ట్ విత్ యూ సార్. నిజంగా మీలాంటి వ్యక్తి ఈ సినిమా హిట్ అవ్వడం కూడా యు ఆర్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ సార్. మీలాంటి మంచి వ్యక్తి నేను ఈ సినిమా ద్వారాగా నాకు తెలిసినందుకు ఐమ్ రియలీ బ్లెస్డ్. And thank you Venki sir, thank you for everything. Thank you everyone, media, press, మా సినిమాని ఇంత గొప్ప హిట్ చేసిన దానికి మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ అనిల్ గారు, థ్యాంక్ యూ, ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్. ఓకే, భాగ్యం ఈజ్ ఆల్వేస్ స్పెషల్ టు మీ. థ్యాంక్ యూ. భాగ్యం ఈజ్ ఆల్వేస్ స్పెషల్ మాకు కూడా, ఎందుకంటే ఇంత అల్లరి చేస్తూ నవ్వుతూ డాన్సులు చేస్తూ ఉండే ఐశ్వర్య రాజేష్ని మేము ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. యాక్చువల్గా నేను అదే, నేను చాలా సినిమాలు చేసి చాలా సీరియస్ క్యారెక్టర్స్ చేస్తాను కదా. మై రియల్ లైఫ్ క్యారెక్టర్ ఇస్ భాగ్యం, వెరీ వెరీ ఫన్ పర్సన్. సో యా, అది నాకు కాదు, ఇంత చక్కగా మాట్లాడి ఒక్క డైలాగ్ కూడా చెప్పే వెళ్ళకపోతే చెప్తా ఎందుకు చెప్పను చెప్తాను, మా బావకే చెప్తా. బా సారీ బా, లవ్ యూ బా. ఓకే, వావ్ థ్యాంక్ యూ సో మచ్. అసలు అక్కడ మైక్ మిస్ అయింది కానీ ఆ రియాక్షన్ కూడా వచ్చుంటే అదిరిపోయేది. అది ఎప్పుడు ఆపోజిట్ యాక్టర్స్ రియాక్షన్స్ ఉంటేనే ఆ రియాక్షన్ కూడా మా దగ్గర నుంచి బెస్ట్ గా వస్తుంది. అవును, థ్యాంక్ యూ సో మచ్, చాలా థ్యాంక్స్, రొంబ నండి. సో ఎస్, దట్ వాస్ ఐశ్వర్య రాజేష్ ఫర్ యు ఆల్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు మన భాగ్యానికి. సో ఎస్, ఈ సంక్రాంతిని మన తెలుగు ప్రేక్షకులందరికీ చాలా చాలా స్పెషల్గా మెమరబుల్గా మార్చినటువంటి ద కింగ్స్ ఆఫ్ సంక్రాంతి, ద సుల్తాన్స్ ఆఫ్ సక్సెస్ దిల్ రాజు గారిని అండ్ శిరీష్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో దిల్ రాజు గారికి అండ్ శిరీష్ గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుదాము. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్